ప్రాణగండమా? ప్రాణగండమేంటి? అవును తల్లి, మొన్నొక స్వామీజీకి నీ గురించి చెప్తే శ్రీమంతం చేస్తే ప్రాణగండం అని చెప్పారు. వాడికవడికో ప్రాణగండమని కూతుర్ని కాదంటవా? సీమంతం చేయవా? అయ్యో, ప్రాణగండం స్వామీజీ కాదలుడు గారు, మరి నాకు. అందుకే నా కూతురికి సీమంతం చెయ్యాలన్న ఆశ ఉన్నా మనసును దాచుకుని మీ ముందు ఓ పిసినారి దానిగా, కఠినాత్మరాలుగా, కక్కుర్తి దానిగా నటించాల్సి వస్తుంది. నటించటం ఎందుకు? మన ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా. అయ్యో, ఈ టైంలో జోకులేంటమ్మా? ఆఖరిసారి అడుగుతున్నానమ్మా, సీమంతం చేస్తావా చేయవా? అయ్యో, గండ ఉందని చెప్పాను కదమ్మా. వెదవ డ్రామాలొద్దు. గండాలు లేవు, మైసూర్ బోండాలు లేవని నాకు తెలుసు. అయినా తల్లిగా అది నీ బాధ్యతని అడగడానికి వచ్చాం. లేదంటే నా భార్య శ్రీమంతం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. పద కౌసు వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. అమ్మా, ఏంటమ్మా? రేపు నాకు కొడుకో కూతురో పుడితే మా అమ్మమ్మ ఎవరో అడిగితే నేనేం చెప్తానో తెలుసా అమ్మా? అయ్యో, ఏం చెప్తావమ్మా? ఓ పశువు అని చెప్తాను. కౌసల్య, 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 కౌసల్య. ఛీ! 5 బిడ్డల్ని కన్న తల్లివి. ఈ కూతురు భరోసా అర్థం చేసుకొని కోరిక తీరుస్తావని ఎంతో ఆశతో వస్తే కాదు పొమ్మంటావా? డబ్బుకి కక్కుర్తి పడి నిండు చూలాలితో కన్నీళ్లు పెట్టిస్తావా? నీలాంటి దాన్ని అమ్మా అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. ఈ రోజు నుంచి నాకు అమ్మ లేదు అనుకుంటాను. ఇప్పటి నుంచి నా పుట్టింటికి నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. తల్లి కూతుళ్ళ సంబంధం తెంచేసుకుంటున్నాను. ఇంకొకసారి అమ్మా బొమ్మ అంటూ నా గడపలో అడుగు పెట్టావో నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. రండి. ఆగండి వదినా, ఇది నీ పుట్టిల్లు. ఈ ఇంట్లో వీళ్ళకెంత హక్కు అధికారాలున్నాయో నీకు అంతే ఉన్నాయి వదినా. ఇక్కడ గౌరవం పొందడం కోసం, ఆచార సాంప్రదాయాలు జరిపించడం కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. అలిగి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రాణగండం ఉంది చేయనని చెప్తే వెళ్ళకుండా ఏం చేయమంటావమ్మా? అత్తయ్యగారు చేస్తే ప్రాణగండం, అదే నేను చేస్తే ఎవరికి ప్రాణగండం ఉండదుగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.